ఏడుకొండలు ఈ పేరు వింటేనే భక్తజనుల ఒళ్ళు పులకరిస్తుంది, భక్తి భావం ఉప్పొంగుతుంది. కలియుగంలో స్వామివారికి ఎంత విశిష్టత ఉందో ఆయన నివసించే ఈ సప్తగిరులకు అంతే ప్రాముఖ్యత ఉంది. పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషధాలు, కోటి తీర్థాలతో అడుగడుగున పవిత్రత ఉట్టిపడే గిరులు ఈ శేషాచల కొండలు. శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు వైకుంఠం నుంచి హిందూ భూలోకానికి అవతరించి ఇక్కడ వెలసినందువల్ల దీనికి నారాయణాద్రి అని. తిరుమల వెంకన్నకు శేషాచలం కొండలంటే చాలా ఇష్టం. ఈ 7 కొండల్లో ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర ఉంది. వైకుంఠం నుంచి అలిగి వచ్చిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చిన వెంకన్న 7 కొండలపై కొలువయ్యాడని స్థల పురాణం చెప్తోంది. వైకుంఠంలో నిత్యం శ్రీవారి చుట్టూ ఉండే అనుచరులే భూలోకంలోకి వచ్చి 7 కొండలుగా మారారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే శ్రీవారు సప్తగిరి వాసుడయ్యాడు. భక్తుల యొక్క అనేక జన్మల పాపాలను నిర్మూలించి వారికి అనంత పుణ్యాలను ప్రసాదించడం వల్ల వెంకటాద్రి అని. నంది వృషభాద్రయ్యాడు. హనుమంతుడు అంజనాద్రిగా మారి స్వామిని సేవించుకుంటున్నాడు. స్వామివారికి తొలిసారిగా తలనీలాలు సమర్పించిన నీలాద్రి కొండగా మారింది. శ్రీహరి వాహనమైన గరుక్మంతుడు గరుడాద్రిగా మారాడు. పాలకడలిలో స్వామికి శేషుడైన ఆదిశేషుడు శేషాద్రిగా మారి స్వామి సేవలో తరిస్తున్నాడు. ఇక నారాయణాద్రి, వెంకటాద్రులు సాక్షాత్తు శ్రీవారి రూపాలే. ఈ 2 కొండలు జయ విజయులకు ప్రతిరూపాలు. ఎందెందు వెతికి చూసినా అందందు కలవాడే నారాయణుడు అన్నాడు పోతనామాచ్యుడు తన భాగవతంలో. కోటాను కోట్ల మంది యోగులు, సాధువులు, మునులు, మహర్షులు తిరుమల కొండల్లో ఐక్యమయ్యారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ సప్తగిరి కొండల్లో కనిపించే ప్రతి రాయి, చెట్టు, పుట్ట అన్నీ కూడా చాలా పవిత్రమైనవి, శ్రీవారికి ప్రీతిపాత్రమైనవి. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన, వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అంటారు. వెంకటాచలముతో సమానమైనటువంటి పుణ్యక్షేత్రం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. వెంకటేశ్వర స్వామి లాంటి భక్త సులభుడైనట్టు దైవం ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు, ఇక ముందు ఎప్పుడు రాడు. అలాంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఈ వెంకటాచలం. ఇదిగో ఈ మనోహరమైన దృశ్యం చూడండి. స్వామివారు పవలించినట్టు లేదు. తిరుమల కొండల్లో 7 కొండల స్వామి ఎక్కడైనా కనిపిస్తాడని చెప్పడానికి ఈ దృశ్యమే నిదర్శనం. చిరునవ్వులు చిందిస్తున్న స్వామివారి రూపం చూడండి. ఈ జన్మకు మనకు ఇంతకంటే దక్కే భాగ్యం ఏముంటుంది? 7 కొండలే అలంకారాలుగా మారి స్వామివారి రూపానికి సాక్ష్యమిస్తాయి. విశాలమైన నుదురు, కోటేరైన ముక్కు, చెరగని చిరునవ్వు రువ్వే పెదాలు, ఇలా 7 కొండల్లో నెల ఉన్న రాయుణ్ణి చూడ్డానికి 2 కళ్ళు చాలవు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర నుంచి చూసిన, భూలోకంలో వెంకన్నను అమ్మలా లాలించిన వకులాదేవి ఆలయం దగ్గర నుంచి చూసిన ఈ అద్భుత రూపం సాక్షాత్కరిస్తుంది. శేషాద్రిపై వెంకన్న శయనిస్తున్న ఈ దృశ్యాన్ని చూస్తే ఎవరికైనా ఒడలు పులకరిస్తుంది. 7 కొండలపై సహజ సిద్ధంగా కనిపించే ఈ రూపం వెంకన్న శక్తిని, కలియుగ దైవత్వాన్ని కళ్ళకడుతుంది. అందుకే అన్నమయ్య కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు అంటూ పులకించిపోయాడు. ఇక 7 కొండల్లో స్వామివారి మహిమను తెలిపే మరో నిజరూపం కనిపిస్తుంది. 2వ ఘాట్ రోడ్లో ఆఖరి మలుపులో కనిపించే నిలువెత్తు స్వామివారి రూపం ఇది. ఇక్కడ మరో విచిత్రం కూడా కనిపిస్తుంది. స్వామివారి రూపమున్న రాయి మాత్రమే నల్లగా ఉంటుంది, మిగతా కొండంతా తెలుపే. ఈ రూపం అచ్చం ఆనంద నిలయంలోని స్వామివారి రూపాన్ని పోలి ఉంటుంది. ఇది మాయో మిథ్యో అంతా ఆ స్వామికే తెలియాలి. శేషాచలం కొండల్లో ప్రతి అణువులో స్వామివారి రూపం ఉంటుందనడానికి ఈ రూపం ఓ బలమైన సాక్ష్యం. స్వామివారి వాహనమైన గరుక్మంతుడు కూడా శేషాచలం కొండల్లో కొలువయ్యాడు. ఈ రూపాన్ని చూడండి. గరుక్మంతుడు స్వామివారి కోసం ఎదురు చూస్తున్నట్టుగా లేదు. మొదటి ఘాట్ రోడ్లో వినాయకుడి ఆలయం సమీపంలో ఈ దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడి గరుక్మంతుడి రూపంపై ఓ పౌరాణిక గాథ ప్రచారంలో ఉంది. కలియుగం అంతమైనప్పుడు శ్రీనివాసుడు ఈ గరుక్మంతుడిపైనే వైకుంఠం వెళ్తాడట. ఇవే కాదు, శేషాచల కొండల్లో ప్రతి రాయిలో ఓ రూపం కనిపిస్తుంది.
ఈ కొండల సమూహం శయనించిన శ్రీవారి రూపాన్ని కళ్ళకడుతుంది. ఇవన్నీ సహజంగా ఏర్పడ్డవే. ఇవే కాదు, సహజ శిలా తోరణం, వినాయక రూపాలు సప్తగిరిల్లో లెక్కలేనన్ని ఉన్నాయి. 30 ఆమడాల పొడవు, 3 ఆమడాల వెడల్పు, 30,000 అడుగుల ఎత్తైన కొండలపై సప్తగిరీషుడు కొలువై ముల్లోకాలను ఏలుతున్నాడు. భారతదేశ భౌగోళిక చరిత్రలో శేషాచలం కొండల స్థానం ప్రముఖమైనది. పురాణాల్లో కూడా ఈ కొండలు అత్యంత పవిత్రంగా కీర్తించబడ్డాయి. నిత్యం కోట్లాది మంది భక్తజనుల గోవిందనామ స్మరణతో శేషాచలం ధార్మిక క్షేత్రంగా మారింది. వైష్ణవాలయాల దగ్గర శక్తి దేవతలుంటారా? ఉంటారు, ఉన్నారు కూడా. తిరుమల వెంకన్న వెనుక ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 7 శక్తి దేవతలున్నారు. ప్రపంచానికి శ్రీనివాసుడొక్కడే తెలుసు, కానీ ఆయన చుట్టూ 7 గ్రామ దేవతలు ఉన్నారన్న విషయం చాలా మందికి తెలియదు. వీళ్ళంతా తిరుమల తిరుపతి గ్రామ దేవతలు. ప్రాచీన కాలం నుంచి స్థానికుల పూజలు అందుకుంటున్న ఈ అక్కగారులు మహాశక్తిమంతులు, మహిమాన్వితులు. ఈ దేవతలు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ వెంకటనాథుడి ఆడబడుచులు. వెంకన్నను అనుక్షణం కంటి రెప్పలా చూసుకునేందుకు చెల్లెలు కూడా ఉన్నారు. శ్రీవారికి చెల్లెలుగా, భక్తులకు అక్కలుగా పిలువబడే వీళ్ళు మొత్తం 7 మంది. తిరుమల క్షేత్రానికి నలువైపులా వీళ్ళంతా ప్రస్తుతం గ్రామ దేవతలుగా వర్ధిల్లుతున్నారు. 7 కొండలవాడు, సమస్త లోకాల్ని పాలించేవాడు, ఒంటరివాడు కాదు. ఆయనది చాలా పెద్ద కుటుంబం. శ్రీవారికి 7 తోబుట్టువులున్నారు. అన్న కోసం ఈ 7 చెల్లెళ్ళు 7 కొండల చుట్టూ రక్షణ కవచంగా ఏర్పడ్డారు. కంటికి రెప్పలా ఆయన్ను కాపాడుకుంటున్నారు. అందుకే తిరుమల స్థానికులు ఈ దేవతల్ని ముద్దుగా అక్కగారులు అని పిలుచుకుంటారు. ఈ తోబుట్టువులను గంగమ్మలు, సప్తగంగమ్మలు అని పిలుస్తారు. ఈ కొండపైన పురాణత్వం ఏమంటే 7 మంది అక్క చెల్లెళ్ళు, అక్కగారి గుడి అంటారు. నడిచి వచ్చేటప్పుడు చూడొచ్చు, కింద నుంచి పైనుంచి కింద పోయేటప్పుడు చూడొచ్చు. దాంట్లో 7 మంది వెంకటేశ్వర స్వామికి చెల్లెలు. ముల్లోకాల్నేలే తమ సోదరుడిపై దుష్ట శక్తుల ప్రభావం పడకుండా, దిష్టి తగలకుండా ఈ ఆడబడుచులు రక్షణ కవచంగా ఉన్నారని స్థల పురాణం చెబుతోంది. అందుకే శ్రీనివాసుడి శక్తి వెనక స్త్రీ దేవతల ఆశీస్సులు ఉన్నాయని నమ్ముతారు ఇక్కడి ప్రజలు. వెంకన్న చెల్లెలలో అందరికంటే పెద్ద ఆడబడుచు తాతయ్య గుంట గంగమ్మ. ఈ గంగమ్మ అంటే ఇక్కడి భక్తులకే కాదు, శ్రీవారికి కూడా చాలా ఇష్టం. తాతాచార్యులు అనే వైష్ణవ ఉపాసకుడు తన మంత్రశక్తితో ఈ గంగమ్మను తిరుపతిలో ప్రతిష్ఠించాడు. తిరుమల కొండపైకి వెళ్లే దారికి ముందు భాగాన ఈ గంగమ్మ ఆలయం ఉంటుంది. ప్రాచీన కాలంలో కొండపైకి వెళ్లే భక్తులు ముందుగా ఈ అమ్మవారిని దర్శించుకున్నాకే శ్రీవారిని సేవించుకునేవారు. స్వామివారి యొక్క చెల్లెలు శ్రీ గంగమ్మ అమ్మవారు. ఈ గంగమ్మ దేవత తిరుపతిలో దిగువ భాగంలో స్వామివారికి మార్గానికి ముందుగా రక్షకురాలుగా ఈ తిరుమలను, తిరుపతిని, ఈ సమస్తమైనటువంటి గ్రామాలను కూడా పరిసర ప్రాంతాలను రక్షణ చేస్తూ ఇక్కడ అమ్మవారు వెలిసి ఉన్నారు. పురాణాల ప్రకారం గంగమ్మ అనుమతి తీసుకున్న తర్వాతే దేవతలు, మునులు, మహర్షులు వెంకన్నను దర్శించుకునేవారట. ఇక ఈ గంగమ్మకు ప్రతి ఏడాది 7 రోజుల జాతర నిర్వహిస్తారు. ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. జాతర సందర్భంగా గంగమ్మ చెల్లికి అన్నగారైన శ్రీవారు చీర, సారె, పసుపు, కుంకుమ పంపిస్తారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ ఆడబడుచు సారెను 4 మాడ వీధుల గుండా ఊరేగింపుగా కొండ మీది నుంచి కిందకు తీసుకువస్తారు. ఈ ఉత్సవంలో చెంపనరుకు ఉత్సవం చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అమ్మవారి ఒంటికి పూసిన మట్టి కోసం భక్తులు పోటీ పడతారు. ఈ మట్టిని తిన్న వారికి సంతాన భాగ్యం దక్కుతుందని, వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు భక్తులు. తిరుమల కొండపై 6 చెల్లెళ్ళుంటారు. వీరిని కొండపై ఉన్న స్థానికులు ఘనంగా పూజిస్తారు. కొండపై మొదట్లోనే పాచికాల గంగమ్మ ఆలయం కనిపిస్తుంది. ఈ గంగమ్మ పూర్తిగా అడవిలో ఉంటుంది. ఇక మరో సోదరి బాట గంగమ్మ పాప వినాశనానికి వెళ్లే దారిలో దర్శనమిస్తుంది. ఈ గంగమ్మకు ప్రతి శుక్రవారం శ్రీవారి సన్నిధి నుంచి పాలు, పెరుగు వెళ్తాయి.
టీటీడీ అనాదిగా కొనసాగిస్తున్న ఈ సంప్రదాయం అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. పాలు పెరుగు ప్రతి శుక్రవారం వస్తుంది. కొండపైన కాదు, ప్రపంచంలోనే పాలు పెరుగు చెల్లెలికి అన్నం ఇచ్చేది ఈ గుడికే. రామ్ బగీచ వెనకాల కనిపించే రాజరాజేశ్వరి అమ్మవారు, బాలాజీనగర్లో కొలువైన బాల త్రిపుర సుందరి, ఇంకా ఎల్లమ్మలు, బాల గంగమ్మ శక్తి రూపిణులు తిరుమల వైభవానికి ప్రతీకలు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ చెల్లెళ్లకు ఆడబడుచు మర్యాదల్ని ఆడంబరంగా జరుపుతుంది. టీటీడీ ఆధ్వర్యంలోనే ఈ ఆలయాల నిర్వహణ కొనసాగుతోంది. చరిత్రకారుల పరిశీలన ప్రకారం కొండల తీరాల్లో మొదటగా వెలిసింది గ్రామ దేవతలే. గ్రామ దేవతల నుంచే దేవతలు పుట్టారు. వెంకన్న కంటే ముందుగానే ఈ గ్రామ దేవతలు కొండల్లో కొలువయ్యారని, అందుకే శ్రీనివాసుడికి ఇంతటి శక్తి, పవిత్రత వచ్చాయని నమ్ముతారు. అయితే గతంలో ఇక్కడ జంతు బలులు జరిగేవట. మహంతుల ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ మొదలయ్యాక వీటిని నిషేధించారు. ఒకప్పట్లో కొండ మీద కూడా బలున్నాయి. తర్వాత మహంతులు దీన్ని నివారించడం కోసం గంగమ్మని పాచికాలకు పెట్టడం జరిగింది. కాబట్టి అక్కడ పాచికాలం మీద అంటే దూరంగా ఉంటుంది, గోగిరపం కాడ అటు బలు ఇచ్చుకోమని చెప్పడం వల్ల ఊరికి దూరంగా పోవడంతో పాచికాల గంగమ్మ అనే ఆమె అక్కడ వెలిసింది. అన్నగారు లోక కళ్యాణంలో నిమగ్నమై ఉంటే ఆ అన్నగారి క్షేమాన్ని ఈ 7 తోబుట్టువులు ప్రతినిత్యం కోరుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అనుబంధానికి, ఆత్మీయతకు శ్రీవారు ఆయన 7 చెల్లెళ్ల వృత్తాంతమే ప్రత్యక్ష నిదర్శనం. తిరుమలకు నలువైపులా ఉన్న ఈ గ్రామ దేవతల్లో ఒక్కొక్కరికి ఒక్కో చరిత్ర ఉంది. వెంకటాచల మహాత్యంలో ఈ గంగమ్మల పాత్ర చాలా కీలకమైనది. తిరుమల కొండల్లో ప్రతి అణువుకు ఓ పవిత్ర గాథ ఉంది. స్కంద పురాణం, వెంకటాచల మహత్యం, విష్ణు పురాణాల్లో అనేక గాథలు ఈ కొండ మహత్యాన్ని చెబుతున్నాయి. ఈ పురాణాల ప్రకారం శ్రీవారి సన్నిధికి 6 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనానికి వెళ్లే దారిలో ఓ అద్భుత ప్రపంచం ఉంది. ఈ స్థలంలో అడుగు పెడితే ఎన్నో తీర్థయాత్రలు చూసిన అనుభూతి దక్కుతుంది. ఇదే జాపాలి హనుమ క్షేత్రం. దట్టమైన అడవి ప్రాంతంలో హనుమంతుడు స్వయంభూగా వెలిసిన ఈ క్షేత్రాన్ని జాపాలి హనుమ క్షేత్రం అంటారు. జవాలి అనే ఓ మహర్షి రుద్రుడి తర్వాత అవతారమైన హనుమంతుడి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ తపస్సు చేశాడు. జవాలి కఠోరమైన తపస్సుకు మెచ్చి హనుమంతుడు ఆయనకు దర్శనమిచ్చాడు. జపం కారణంగా అవతరించిన ఈ హనుమంతునికి జాపాలి హనుమ అనే పేరు వచ్చిందట. हनुमान जी का नाम जपाली, जपाली का मतलब ऋषि ने जप किया, जप करने से प्रत्यक्ष हुआ, इसलिए हनुमान का नाम जपाली, ऋषि का नाम जवाली. రుద్రుడి తర్వాత రూపం కాబట్టి ఇక్కడ కనిపించే ఆంజనేయుడి విగ్రహంలో రుద్రుడి ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. తిరుమల క్షేత్రంలో రామాయణానికి సంబంధించిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. అంజనాదేవి తపస్సు నుంచి హనుమాన్ జననం వరకు, అలాగే సీతారాముల వనవాసం వంటి సంఘటనలకు ఈ క్షేత్రం ప్రత్యక్ష సాక్ష్యం. తిరుమల క్షేత్రంలో ఇది చాలా అందమైన ప్రదేశం. ఆకాశాన్ని కప్పేసేంత గుబురైన ఎత్తైన చెట్లు ఇక్కడ ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంటుంది. ఆలయం చుట్టుపక్కల అనేక రకాలైన పండ్ల చెట్లు కూడా ఉంటాయి. హతీరాంజీ ఆశ్రమానికి చెందిన సాధువులే ఈ ఆంజనేయుడికి ప్రతినిత్యం పూజలు నిర్వహిస్తారు. జాపాలి ఆలయం ముందు కనిపించే కొలను రామకొలను అంటారు. ఈ రామకొలను చాలా విశిష్టమైనదిగా చెప్తుంది స్కంద పురాణం. రావణ సంహారం తర్వాత రాముడు సతీ సమేతంగా అయోధ్యకు వెళ్తుండగా ఒకరోజు ఇక్కడే బస చేశాడట. రాముడు ఈ కొలనులోనే స్నానం చేసిన కారణంగా దీనికి రామకొలనుగా పేరు వచ్చిందట. ఇక ఇక్కడి నీటికి చాలా అద్భుత శక్తులున్నాయి. ఈ నీళ్లు ఏ కాలమైనా తరగవు, పెరగవు. ఎప్పుడూ స్వచ్ఛంగా కనిపించే ఈ నీళ్లతో స్నానం చేస్తే కష్టాలు తీరుతాయని నమ్ముతారు భక్తులు. ఈ నీటితోనే ప్రతిరోజు హనుమంతుడికి కైంకర్యం నిర్వహిస్తారు. జన్మశనితో పుట్టిన వాళ్ళు ఈ నీళ్లలో స్నానం చేసి జాపాలి హనుమకు అభిషేకం చేస్తే శని వదిలిపోతుందట. ప్రతి పౌర్ణమి రోజు ఈ కొలను మొత్తం దీపాలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు జాపాలి భక్తులు. भगवान रामचंद्र जी 14 साल वनवास लंका विजय प्राप्ति करके आने के टाइम में 1 रात यह निवास किया. జాపాలి ఆలయం వెనుక భాగంలో కనిపించే ఈ కొలనుకు కూడా ఓ చరిత్ర ఉంది. పచ్చని వాతావరణంలో అద్దంలా మెరుస్తున్న ఈ కొలనును సీత కొలను అంటారు. చుట్టూ గుబురైన చెట్ల మధ్య ఉన్న ఈ కొలను దగ్గరకు వెళ్లే వరకు అది కనిపించదు. సీతమ్మ స్నానం ఆచరించేందుకు లక్ష్మణుడు తన బాణంతో తవ్విన కొలను ఇది.
అందుకే ఇది కొంచెం రహస్య ప్రదేశంలో ఉన్నట్లుంటుంది. వదిన సీతమ్మ స్నానం కోసం లక్ష్మణుడు తవ్విన కొలను ఇది. రామాయణం కాలం నాటి వాస్తవానికి సాక్ష్యం ఇది. ఎందరో మహామునులు తపస్సు చేసిన దట్టమైన అరణ్యం ఇది. అందమైన ఈ సీతకొలను దాటుకొని కొద్ది దూరం వెళ్తే ద్వాపర యుగంలో ధ్రువుడు తపస్సు చేసిన స్థలం కనిపిస్తుంది. దట్టమైన అడవిని తలపించే ఈ స్థలం కూడా పరమ పవిత్రమైంది. మహావిష్ణువు దర్శనం కోసం 5 ఏళ్ల వయసులో ధ్రువుడు ఇక్కడే అన్నపానీయాలు లేకుండా తపస్సు చేశాడు. కఠోరమైన ధ్రువుడి తపస్సుకు మెచ్చి అతనికి మహావిష్ణువు దర్శనమిచ్చాడు. వెంకన్న శ్రీనివాసుడి రూపం కంటే ముందు శేషాచల కొండల్లో మహావిష్ణువు రూపంలో దర్శనమిచ్చింది ఇక్కడే. ధ్రువుడి దప్పిక తీర్చేందుకు మహావిష్ణువు సృష్టించిన నీటి ధార ఇప్పటికీ అక్కడ ప్రవహిస్తూనే ఉంది. ఆకుల మధ్య నుంచి వస్తున్న ఈ నీటి ఊట యుగ యుగాల నుంచి ప్రవహిస్తోంది. ఈ నీటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని పురాణాల్లో పేర్కొన్నారు. తీయని రుచితో ఎండాకాలంలోనూ చల్లగా అత్యంత స్వచ్ఛంగా కనిపించే ఈ నీళ్లను తాగితే రోగాలు నయమవుతాయని చెప్తారు భక్తులు. జాపాలి క్షేత్రానికి వచ్చిన భక్తులంతా తప్పకుండా ఇక్కడి నీటిని సేవించి వెళ్తారు. ధ్రువుడు తపస్సు చేసిన ఈ పవిత్ర స్థలంలో ఇప్పటికీ చాలా మంది భక్తులు తపస్సు చేసుకుంటారు. ఇక్కడ మరో కథనం కూడా ఉంది. ఈ స్థలంలో హనుమంతుడి తల్లి అంజనాదేవి, దత్తాత్రేయుడు వంటి వాళ్ళు కూడా ఇక్కడే తపస్సు చేశారట. ఆంజనేయ స్వామి, ధ్రువుడు, దత్తాత్రేయుడు, అంజనాదేవి తపస్సు చేసిన స్థలము చాలా గొప్ప స్థలం అన్నమాట. నిత్యం గోవిందనామ స్మరణ వినిపించే ఈ క్షేత్రంలో రామనామం కూడా కలిసింది. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని కలియుగంలో ధ్రువుడి నోట మొదటగా ఉచ్చరించింది కూడా ఈ స్థలంలోనే. అందుకే తిరుమల కొండల్లో ఈ స్థలానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఈ స్థలం శక్తివంతమైంది, శ్రీనివాసుడి శక్తితో నిండింది. తిరుమల క్షేత్రంలో ఇలాంటి దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. శ్రీవారి సన్నిధిలో అడుగడుగునా ఒక అద్భుతం తారసపడుతుంది. జపాలి హనుమాన్ టెంపుల్ నుంచి కెమెరామెన్లు తిరుపతి సాయి కిరణ్లతో కలిసి దామోదర్, V6 న్యూస్.